పెట్టాలి. బడ్జెట్లో పెట్టకపోతే ఏంటి దాని అర్థం? ఈ సంవత్సరానికి ఉష్కాకి ఈ పథకాలు ఏం లేవని ఆ బతుకు బయటపడిపోద్ది. అదే ఇప్పుడు ఆర్డినెన్సో లేకపోతే ఓటాన్ అకౌంట్ అనుకో, కుట్టు సప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని ఈ పాస్ చేసేసుకోవచ్చు. దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు, పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు, డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు. ఏం చూపిస్తావు? రిసీప్ట్స్ ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచరు, ఈ రెండే కదా చూపించేది. సింపుల్గా ఆర్డినెన్స్తో పాస్ చేసుకుంటాం, చర్చ లేదు, అప్పులు కనపడవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మిన 15 లక్షల కోట్లు చూపించాల్సిన పని లేదు. ఈ సూపర్ 6కి ఈ హామీలు ఉన్నాయి కదా, ఆకాశానికి తీసుకెళ్లారు అరచేతిలో వైకుంఠం. ఈ అరచేతిలో వైకుంఠానికి దేనికి కూడా లెక్క చెప్పాల్సిన పని లేదు. సో మామూలుగా బడ్జెట్ పెడితే ఖచ్చితంగా ఏ పథకానికి ఎంత ఎలకేట్ చేస్తున్నావు అనేది దాంట్లో చెప్పాలి. అది చెప్పలేదు అంటే ఈ సంవత్సరం ఆ పథకం ఎత్తేసినట్టే, అంతే కదా. ఇది తప్పితే ఏముంది? ఎందుకు పెట్టలేకపోతున్నావు? అయితే ఇది అవ్వాలి, లేకపోతే నీకు పరిపాలన చేత కాకపోవటం అవ్వాలి, అంతే కదా. అయితే నేను చెప్పినవి అవ్వాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫుల్ బడ్జెట్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో చెప్పాలి. ఆ అప్పులేం 15 లక్షల కోట్లు కనపడతలేదు. అవి పెట్టకపోతే మన బతుకు బస్టాండ్ అయిపోద్ది, అలరైపోతాం. జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అన్నామని జనానికి తెలిసిపోతుంది, విషం చిమ్మామని జనానికి తెలిసిపోద్ది. రెండోది, ఈ సూపర్ 6లకి షణ్ముఖ వ్యూహాలకి ఎలకేషన్స్ పెట్టాలి, లేకపోతే ఈ సంవత్సరం ఎత్తేసినట్టే మీరు అఫీషియల్గా డిక్లరేషన్ అవుతుంది. కాబట్టి గుట్టుగా జనాల్ని ఇంకా నమ్మించుకుంటూ మోసాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీసే కార్యక్రమం తప్పితే, నేను ఛాలెంజ్ చేస్తాను, సమాధానం చెప్పండి. ఈ తప్పితే ఏముంది? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే మీరు ఏం చేస్తున్నారు? ఇసుక అయిపోయింది కదా, ఉచిత ఇసుక కొండెక్కింది కదా, కొండెక్కేసింది. తల్లికి వందనం కింద మీద అవుతున్నారు కదా, ఒక కాగితం ఇచ్చారు, దాన్ని పేక పట్టుకుంటేనేమో అబ్బే తూచి అది కాదు ఇది కాదు ఇది కాదు అన్నారు. ఏది కాదు? కాబట్టి ఇవన్నీ ఆయన, ఇది మళ్ళీ సర్కస్ గవర్నమెంట్. ఇది ఎంత సర్కస్ గవర్నమెంట్ అంటే, ఆర్టీసీ ఏమో ఒక మంత్రి చూస్తాడు, ఆర్టీసీ ఒక మంత్రి చూస్తాడు, అతను ఆర్టీసీ గురించి మాట్లాడ్డాడు. ఇంకొక మంత్రి ఉన్నాడు, ఆయన ఏమో ఆర్టీసీ గురించి ట్వీట్ చేస్తాడు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ ఉచితం అంటాడు. ముఖ్యమంత్రి కానీ రవాణా శాఖ మంత్రి కానీ ఉండదు. అంటే ఇది ఒక కంగారు గవర్నమెంట్. ఎవడెవడు ఏం చేస్తున్నాడో ఎవడికి ఏంటో అర్థం కాని పరిస్థితి, ఎవరి శాఖ ఏంటో తెలీదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లని ఫ్రీ హోల్డ్ పేరుతో దోచుకున్నారు, 1000 ఎకరాలు దళితుల భూములు దోచుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక బురదేశే కార్యక్రమాన్ని, విషం చిమ్మే కార్యక్రమాన్ని నిన్న తెరతీశాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను. నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎవరి పేరు మించి ఎవరి పేరు మీదకి ఆ ఫీల్డ్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ బదిలీ అయింది? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశాక బదలాయింపు చేసుకున్నాడో చేయి, రుజువు చేయి. నీకు చేతనైతే, నీలో నిజాయితీ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు 40 ఏళ్ల ఇండస్ట్రీ 14 ఏళ్ల అనుభవం ఉన్నాడైతే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితులకి 20 సంవత్సరాల భయపడి ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా